మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి ఘనమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో అందరూ క్షేమమే కదా, సంతోషంగా ఉండండి. దైవాశీస్సులు దీవెనలు నిండుగా మీ అందరికీ ఉండును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఎంత చక్కని మాట. జ్ఞానుల నాలుకట ఆరోగ్యమట. ఆ మాట అంటూ పై లైన్లో పరిశుద్ధాత్ముడు ఏమి రాయించాడు జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా అంటే, కత్తిపోటు వంటి మాటలు పలికేవారు కలరు. ఉన్నారా? మీరు ఎప్పుడైనా కత్తిపోటు వంటి మాటలు పలికేవారిని మీరు చూశారా? మీరు అలాంటి వారేనా? మీ మాటలు కత్తిపోటుల్లాగా ఉంటాయా? లేదయ్య గారు, మా మాట అలా ఉండదు, మేము అనేక మందిని చూసాము అంటారా? సరే, మీరు అనేక మందిని చూశారో లేక మీరే అలా ఉన్నారో, కానీ ఇది ఎంత పెద్ద తప్పు అవుతుందది. కత్తిపోటు వంటి మాటలు, మాటతో పొడవటం, మాటతో గుచ్చటం, ఆ వ్యక్తి హృదయం ఎంత గాయపడిద్ది, వారు ఎంత బాధపడతారు. అరే, నా భార్యని నేను ఈ మాట అంటే ఎంత కుంగిపోతుంది, ఎంత కుమిలిపోతుంది. నా భర్తను ఈ మాట మాట్లాడితే ఎంత డిస్టర్బ్ అయిపోతాడు, ఎంత కృంగిపోతాడు. ఇదిగో, నా స్నేహితుల్ని లేక నా బంధువుల్ని లేక నా సంఘ పిల్లల్ని లేక మా సేవకుణ్ణి మేము ఇలా మాట్లాడితే అది మంచిది కాదు కదా. అసలు మా దైవజనుడు ఎంత దుఃఖపడతాడు, లేక మా సంఘ పిల్లలు ఎంత దుఃఖపడతారు, లేక మా రక్త సంబంధులు ఎంత దుఃఖపడతారు. అసలు ఈ మాట ద్వారా ఎంత బాధ కలిగిద్ది వారికి. అదే మాట నన్నంటే నాకెంత బాధ కలిగిద్ది. మరి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అన్న ఆలోచన కూడా లేకుండా ఈ రోజున మాటలతో పొడుచుకునేవారు ఉన్నారు. ప్రియులారా, నిజంగా కత్తి మన శరీరంలో ఎక్కడన్నా దిగినా కాస్త పొరపాటున తగిలిందిలే అని ట్రీట్మెంట్ చేయించుకుంటాం, కాస్త నొప్పి బాధ. దానికంటే కూడా మాటల వలన కలిగే నొప్పి చాలా కష్టమైంది. అందుకే పెద్దవాళ్ళు ఒక సామెత అన్నారు, కాలు జారినా తీసుకోవచ్చు కానీ చెప్పండి నోరు జారితే తీసుకోలేము అని. కాలు జారినా తీసుకోవచ్చు, కాలు జారి కింద పడిపోతే మళ్ళీ లేవచ్చు, తప్పేం లేదు. నోరు జారితే మరి ఎలా వచ్చింది వెనక్కి? ఈనాడు ఎంతో మందిని మనం గమనించినప్పుడు అండి, అసలు నోటిని, నాలుకను ఇష్టానుసారంగా వాడేస్తారు. కాస్త నేర్చుకుందామని కూడా ఉండదు, మార్చుకుందామని కూడా ఉండదు. ఇక అదే ద్వారాని, అదే అలవాటు, ఎంత మిస్టేక్ అది. ఒకే ఇంట్లో ఒకరిని ఒకరు అలా మాట్లాడుకుంటూ కించపరుచుకుంటూ. ఏమంటే, మన శరీరంలో ఉన్న అవయవాల్లో నాలుక చాలా శక్తివంతమైంది. దీని దొంపతగా బుడ్డ నాలుకే కానండి, చాలా శక్తివంతమైంది. ఏ కుటుంబాన్నైనా కూల్చేస్తుంది, ఏ కుటుంబంలోనైనా చిచ్చు పెట్టేస్తుంది, చక్కగా పచ్చగా ఉన్న భార్యాభర్తల్ని పాడు చేసేస్తుంది, అనేక మంది ప్రజల మధ్య ఉన్న చక్కని సత్సంబంధాలని నాశనం చేసింది. నాలుక ఏం అదిరిపోటు, అగ్ని లాంటిదంతే. నాలుక అగ్ని అన్నాడు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో. ఇంకా బైబిల్ అలా చదువుతూ పోతుంటే విషపు మాటలు, నాలుక క్రింద విషం పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే భయంకరమైనటువంటి మాటలు అన్నమాట, మంచిది కాదు. నేను కొన్నిసార్లు ఈ నాలుక గురించి చెప్పేటప్పుడు ఇలా అంటూ ఉంటాను, మనిషి అండి ఎన్నో భాషలు నేర్చుకుంటాడు, మాకు ఉపయోగం కదా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అని ఎన్నో భాషలు నేర్చుకుంటాడు. తెలుగు ఆల్రెడీ మన మాతృభాష, ఇంగ్లీష్ వస్తే బాగుండు అనుకుంటాడు, కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకుంటారు.
తమిళ్ వస్తే, మలయాళం వస్తే, హిందీ వస్తే, జపనీస్ వస్తే, కొరియా భాష వస్తే, ఇలా మనం ఆలోచిస్తూ పోతే ప్రపంచ భాషలన్నీ ఎన్ని భాషలు వస్తే అంత మంచిది కదా అని చాలా నేర్చుకుంటారు. నేర్చుకోండి, తప్పేముంది, మంచిదే. కానీ అదేంటో నాకు ఆశ్చర్యం, అన్ని భాషలు నేర్చుకుంటుంది కానీ నాలుక వినయంగా మాట్లాడటం మాత్రం నేర్చుకోలేదు. బాధే కదా. అన్ని భాషలు నేర్చుకుంటుంది కానీ అంటే వినయంగా మాట్లాడటం నేర్చుకోలేదు. ఈ నాలుక ఏంటో మరి. కాదు కాదు, కత్తిపోటు వంటి మాటలు పలికేవారు కలరు అన్నారు. అలా మీరు ఉండకుండా దేవుడు సహాయం చేయనుగాక. ఆ మాట అంటూ వెంటనే అన్నాడు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అన్నాడు. జ్ఞానుల నాలుక ఆరోగ్యం. ఏంటి జ్ఞానుల నాలుక అంటే? కాస్త జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఏదో కొన్ని సందర్భాల్లో చిన్న వయసు, యవ్వన ప్రాయం, మాట్లాడటానికి మెచ్యూరిటీ ఉండదు. కాస్త అప్పుడు ఏదో నేను సరిగా మాట్లాడలేకపోయాను అంటే న్యాయం, అది సహజం కూడా. ఒకవేళ యవ్వన ప్రాయంలోనే బ్రహ్మాండమైన జ్ఞానం ఉంటే ఇంకా సంతోషం. కానీ అలా వయసు పెరుగుతూ ఉన్నప్పుడు, కాస్త మెచ్యూరిటీ వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మాటల్లోనూ అటు అనుభవం పెరుగుతున్న కొద్దీ మాటలో తేడా వస్తుంది, కాస్త జ్ఞానం వస్తుంది. వయసు పెరుగుతున్నప్పుడు అది రావాలి కూడా. అందుకే పెద్దవాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానుల నాలుక ఏం చేస్తుంది అంటే ఆరోగ్యాన్ని కలగజేస్తుందట. హల్లెలూయా, ఎంత చక్కని మాట. ఏంటి జ్ఞానుల నాలుక ఆరోగ్యం ఏంటయ్యా అంటే, ప్రియులారా, ఎవరైనా మరి కృంగిన స్థితిలో ఉన్నారు, గాయపడినటువంటి హృదయం వారికి ఉంది, బాధగా ఉన్నారు, ఏదో సమస్య, ఏదో వేదన, ఏదో గాయం, గుండె చెదిరింది, గాయమైంది, అలాంటి వారికి ఆదరణ కలిగించేటటువంటి దేవుని మాటలు, ఆదరణ ఇచ్చేటటువంటిది, ఆ గాయాన్ని నయం చేసేటటువంటి దేవుని మాటలు వినిపించటం జ్ఞానుల నాలుక ఆరోగ్యాన్ని కలగచేయటం. ఆరోగ్యాన్ని కలగచేయటం అంటే అది. అంతేకాని మనమేదో మాట్లాడంలోనే శరీరానికి స్వస్థతని కాదు, హృదయానికి గాయమైంది, హృదయానికి బాధ వచ్చింది. దేవుని మాటలు చక్కగా, దేవుడు నిన్ను ఆదరిస్తాడు బిడ్డ, నీ కన్నీరు తుడుస్తాడు, నీకు సహాయం చేస్తాడు అన్నప్పుడు, అప్పుడు ఆ మాటలు వారికి ఏం కలగచేస్తాయ్యా అంటే ఆదరణ కలగచేస్తాయి. వారు ధైర్యంగా ఉంటారు. వారి కృంగినటువంటి హృదయం చక్కగా నయమైపోతుంది, ఆ గాయం తగ్గిపోతుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది, నెమ్మదిగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. అలా మాట్లాడాలి, దేవుని మాటలు చెప్పాలి. ఒక మంచి మాట అయినా పలకకపోతే ఏం ప్రయోజనం? ఎవరైనా మనల్ని ఆదరించినప్పుడు మనకి ఎంత ఆదరణ, సంతోషం కలిగింది, అలాగే మనం కూడా ఆదరించాలి. మనం కూడా ఎదుటి వారికి దేవుని మాటల ద్వారా సహాయపడాలి. సరే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దైవజనుడిగా. ఒక్క మాట చెప్పండి, మీ నాలుక కత్తిపోటు లాంటి మాటలకు వాడుతున్నారా? ఎదుటి వారికి అయినటువంటి ఆ గుండె గాయం స్వస్థత పొందినట్లు, వారు ఆదరించబడినట్లుగా, దేవుని మాటలు అందించేటట్లుగా, దేవుడు ఉన్నాడు తల్లి, ధైర్యంగా ఉండు అని చెప్పగలిగినట్లుగా మీ నాలుకను వాడుతున్నారా? మీ నాలుక ఎలా వాడుతున్నారు? మీది జ్ఞానుల నాలుకేనా? కత్తిపోటు లాంటి మాట కలిగిన నాలుక? ఏ నాలుక మీది? ఒకసారి ఆగి ఆలోచించండి. దేవుని వాక్యం తేటగా చెప్తుంది, మనందరి నాలుకలు జ్ఞానుల నాలుకల వలె, జ్ఞాని యొక్క నాలుకలాగా అనేకులకు ఆదరణ కలిగిస్తూ ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండునుగాక. అట్టి కృపా దీవెన సమృద్ధి మీకు, మీ నాలుకకు కూడా దేవుని దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ చక్కని మాటలు నాయనా మీ బిడ్డలకు దీవెనగా మార్చండి. మేము కత్తిపోటు లాంటి మాటలు పలికేవారిగా కాకుండా ఆరోగ్యాన్ని కలగజేసేటటువంటి మాటలు, ఆదరణ కలిగించే మాటలు, ప్రేమతో హెచ్చరిస్తూనే వారి గుండె గాయాన్ని మేము కట్టాలి. వారిని మీరు స్వస్థపరుస్తారు అని, మీరు ఆదరిస్తారు అని, వారికైనా గాయం స్వస్థత పొందేటట్లుగా మేం కట్టడానికి సహాయం చేయండి. మేము మాట్లాడటానికి కృప చూపండి నాయనా. మీకు వందనాలు.
ఈ వర్తమానపు దిశగా కుటుంబాల్లో కూడా భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు అందరి మధ్యలో ఇలాంటి జ్ఞానుల నాలుకలాగా అందరి నాలుకలు నాయన మీ కంట్రోల్లో ఉండటానికి, మీ కృపతో మాట్లాడే కృప వారికి కలగటానికి సహాయపడండి. మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య నామాని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.